ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 815వ నామం గురించి తెలుసుకుంటున్నాం. ఈ నామం అమ్మవారిని నిత్యతృప్త అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ నిత్యతృప్తాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే నిత్యము తృప్తిగా ఉండే తల్లి అని మనకు అర్థం అవుతుంది. మనం నిత్యం అమ్మవారికి చేసే అర్చన అమ్మవారి ప్రీతి కోసం చేస్తున్నాము అని సంకల్పిస్తాం. కానీ అమ్మవారు ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తూ ఉన్నారు. ఈ నామంలో తృప్తి అనేది ఆనందమునకు ఒక సాధనమై ఉన్నది. తృప్తి కలిగిన వాడు ఆనందమును అనుభవిస్తాడు. తృప్తి లేనివాడు ఎల్లప్పుడూ విచారంతో ఉంటాడు. అమ్మవారు నిత్యతృప్త అంటే ఎల్లవేళలా తృప్తిగా ఉండే తల్లి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. అంటే అమ్మవారు అఖండ ఆనంద స్వరూపిణి, అఖండమైన ఆనందమును తన సాధకులకు ప్రసాదించే తల్లి అని ఈ నామం తెలియచేస్తుంది. మనం అమ్మవారికి సమర్పించే పూజలు, ఉపచారాలు అన్నీ కూడా సంప్రదాయబద్ధమైనవి. ఇవి అమ్మవారి ప్రీతి కోసం చేస్తున్నాము అంటే మనం చేసే పూజల యొక్క ప్రతిఫలం అమ్మవారికి సమర్పిస్తున్నాము అని తెలుసుకోవాలి. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అది మంచి పని అయితే పుణ్యం, చెడు పని అయితే పాపం లభిస్తాయి. మనం చేస్తున్నాము అంటే ఆ ప్రతిఫలాన్ని మనం స్వీకరించవలసి ఉంటుంది. ఆ ప్రతిఫలం తర్వాతి జన్మకు దారితీస్తుంది. పుణ్యాన్ని సంపాదించి ఉత్తమమైన జన్మను పొందిన ఆ జన్మలో కేవలం పుణ్యం చేస్తామనే నమ్మకం లేదు. కొన్ని పాపాలు కూడా చేస్తాం. అది కలి ప్రభావం. ఆ పాపానికి ప్రతిఫలం కూడా అనుభవించవలసి ఉంటుంది. పుణ్యానికి ప్రతిఫలం అనుభవించేటప్పుడు సుఖాల రూపంలో సంవత్సరాలు ఒక నిమిషంలాగా కరిగిపోతాయి. అదే పాపం వల్ల వచ్చిన కష్టాన్ని అనుభవించేటప్పుడు క్షణం ఒక యుగంగా గడుస్తుంది అంటారు. ఇటువంటి కర్మబంధాలలో చిక్కుకోకుండా మనం చేసే ప్రతి పని అమ్మవారి అర్చన సహా అమ్మవారికే సమర్పిస్తే ఈ కర్మబంధాల నుండి మనం తప్పించుకోవచ్చు. కాబట్టి అమ్మవారి తృప్తి కోసం, అమ్మవారి కోసం ఈ పని చేస్తున్నాను అని మనం చేస్తాం. అమ్మవారిని తలుచుకుని చేసే పని మంచిదే అయి ఉంటుంది. ఈ విధంగా మనం చేసే మంచి పనులకు అమ్మ సంతోషిస్తుంది కదా. ఆ విధంగా అమ్మవారిని మనం సంతోషపెట్టడానికి ఈ కర్మలు చేస్తూ ఉంటాం. కానీ అమ్మవారు మన కార్యాలు మంచివి కావడం వల్ల మాత్రమే సంతృప్తిగా ఉంటారా, లేకపోతే బాధపడతారా అంటే కాదు అని చెప్పాలి. ఆమె ఎల్లప్పుడూ నిత్యతృప్తగానే ఉంటుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. తృప్తి అనేది, ఆనందము అనేది ఆమె యొక్క సహజ లక్షణంగా ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారు సృష్టించిన ఈ లోకంలో మనం సమర్పించే అన్ని ఉపచారాలు అమ్మవారివే అయి ఉంటాయి. అమ్మవారిది కాని ఏ ఉపచారాన్ని మనం సమర్పించలేం. నిర్మలమైన మనసుతో అమ్మవారికి ఒక నీటి బొట్టు సమర్పించిన తృప్తి చెందే తల్లిగా, అనుగ్రహించే తల్లిగా ఈ నామం అమ్మవారిని కీర్తిస్తోంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.